ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధికారులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి సమీక్ష. ముక్కోటి ఏకాదశి పర్వదినంకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంలు స్పష్టం. కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ అక్రమాలు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణ. పిఠాపురంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సైగ్లీ ఆదేశాలు. ఈ నెల 30వ తేదీ మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. శనివారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి ముక్కోటి ఏకాదశి పర్వదిన ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలు, ప్రసాద పంపిణీ, భద్రతా ఏర్పాట్లు, స్వచ్ఛత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే వనమాడి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యవాణి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంగళవారం వైకుంఠ ఏకాదశి. ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న వెంకటేశ్వర దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. అయితే దానికి ఏదైతే వచ్చే భక్తులను బట్టి ఏర్పాట్లు కూడా ఏ విధంగా చేస్తున్నారన్నది పరిశీలించడానికి ఈవో గారిని, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తే బాగుంటుంది సూచన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు మనకి కాకినాడలో జగన్నాథపురం వెంకటేశ్వర ఆలయం అంటే చాలా పవిత్రమైన దేవాలయం. ఈ వెంకటేశ్వరాన్ని నమ్ముకుని ఏదనుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ అంత గొప్ప నమ్మకం. అదేవిధంగా ఏకాదశి రోజున అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తారు ఈ దేవాలయానికి. తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి, అన్ని కూడా పరిశీలించడం జరిగింది. రేపు జరగబోయే ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడ దర్శనానికి వచ్చే భక్తులన్నిటి కూడా కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు, తీర్థ ప్రసాదాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు కూడా భక్తులందరూ వచ్చి సమన్వయం పాటించి దర్శనం చేసుకుని మీ కోరికలు ఏదైతే కోరుకున్నారో కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని మీరు సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ఉండాలని మరొకసారి ప్రజలందరికీ కోరుకుంటూ ఈ రోజున ఈ పవిత్రమైన దేవాలయంలో ట్రస్ట్ బోర్డు కూడా నియమించడం జరిగింది. ఈరోజు మల్లాడి ఏడుకొండ చైర్మన్గా, కార్యవర్గ సభ్యులుగా చాలామంది నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో
రేపొద్దున కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరములు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని 1, 2, 3 డివిజన్లకు ఉదయం ఆర్ఆర్ నగర్లోని శుభం కాపు కళ్యాణ మండపంలో, అలాగే 42, 47, 48, 49, 50 డివిజన్లకు మధ్యాహ్నం నరసన్న నగర్ మున్సిపల్ స్కూల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నేరుగా ప్రజల అర్జీలను స్వీకరించి సమస్యలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కొత్త రాజకీయ ప్రయోగం కాదని, ఇది ప్రజల పాలనకు ప్రతీక అని అన్నారు. గతంలో రాజులు ప్రజల మధ్యకు వచ్చి వారి బాధలు విన్నారు. అదే సంప్రదాయాన్ని నేటి కూటమి ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పాలన ఇప్పుడు గడప దాటి ప్రజల వద్దకు వచ్చిందని అన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ ప్రజా దర్బార్ అనేది కేవలం వినికిడి కార్యక్రమం కాదని, వచ్చిన ప్రతి అర్జీపై ఫైల్ కదలాలి, పరిష్కారం కనబడాలి, అదే మా బాధ్యత అని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను విస్మరించే ప్రసక్తే లేదని, ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి కాల పరిమితిలో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రజా దర్బార్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డుల్లో సవరణలు, కొత్త రేషన్ కార్డులు, వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పింఛన్లు వంటి కీలక అంశాలతో పాటు డ్రైనేజ్ సమస్యలు, దోమల నిర్మూలన, వీధి కుక్కల బెడద వంటి స్థానిక సమస్యలపై అధికారులకు నేరుగా అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఏసీపీ శ్రీధర్, టీఆర్ఓ శైలజ, మేనేజర్ సీతారాం, అకౌంటెంట్ రామశాస్త్రి, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది, కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, కూటమి నాయకులు కరెడ్ల గోవింద్, నల్లం శ్రీరాములు, కాలా సత్యబాబు, గుంటముక్కల శ్రీను, గోపు రమణ, పేరాబత్తుల ఓబాబు, బోళ్ల కృష్ణమోహన్, నున్న గణేష్ నాయుడు, గీసాల ఫణి తదితరులు పాల్గొన్నారు. చక్రాలు తిప్పేసి ఇటువంటివన్నీ చేశారు. అవన్నీ బయటికి తీసి ఒక్కొక్కటి సమస్యని వాళ్ళు పరిష్కారం చేయడానికి దిశలో ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది అయిన తర్వాత కమిషనర్ గారి స్థాయిలో జరిగిపోయి కమిషనర్ గారి స్థాయిలో జరిగిపోతాయి, మా స్థాయిలో జరిగి మా స్థాయిలో జరుగుతాయి. మా ఇద్దరి స్థాయిలోని కానిటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు పైకి తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి మేము, ఎమ్మెల్సీ గారు, అలాగే కమిషనర్ గారు, ఎంపీ గారు అందరూ కూడా వెళ్ళి ఈ సమస్యలు పైకి దృష్టిలో తీసుకుని వెళ్ళి, తీవ్రమైన సమస్యలు అయితే ఆ 2 సమస్యలు అయితే ఉన్నాయి. ఒకటి హౌసింగ్ సమస్య, చాలా హౌసింగ్ రీమ్యాపింగ్ జరగకపోవడం వల్ల అంతా చెత్త చేసి వెళ్ళిపోవడం వల్ల ఆ చెత్త నుంచి బయటికి రావడానికి కొంచెం సమయం పడుతూ ఉంది. అట్లాగే ఈ కరెంటు మీటర్లు ఒకటి దాన్ని సజీవుగా కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఒకరి పేరు మీద ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు కుటుంబాలు విడిపోయినా సరే వాళ్ళు ఇంకా ఎప్పుడో వాళ్ళ మేనమా వాళ్ళ తాతయ్య కూడా వీళ్ళ పేర్ల మీద ఆ కరెంట్ బిల్లు చూపించేసి వీళ్ళకి ఏ పథకం రాకుండా చేయడానికి. అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటంటే పథకాలు అనౌన్స్ చేద్దాం, ఎంత వంక పెట్టి ఎంతమందిని మానేద్దాం అన్న ఆలోచనే కనపడుతుంది తప్ప పథకాలు అమలు ఇచ్చి ఎంత ఎక్కువ మందికి ఇద్దాం అన్న ఆలోచన అతనిలో కనపడకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఆ సమస్యను కూడా అధిగమించిపోతాం. అవగాహన ఉంది ఆయనకి. ప్రతి ఇంటింట్లో సమస్యలు కూడా, ప్రతి వీధిలోని ప్రతి వార్డులో డివిజన్లో సమస్యలు కూడా ఆయనకు అవగాహన ఉంది. ముఖ్యంగా ఎక్కువ వచ్చే సమస్యలు ఆయన కూడా నోటీస్ చేయడం జరిగింది. హౌస్ సైట్స్ కానీ, హౌసెస్ కానీ, జియో మ్యాపింగ్ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం ఆల్రెడీ పరిష్కార మార్గంగా కొన్ని రాబోయే నెలలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా సామాన్యులు ఎవరో కూడా అధికారులు కానీ మేము కానీ పరిధిలో ఉన్న చేయవలసిన పనులన్నీ కూడా ఎవరిని కూడా ఎక్కువ సార్లు ఆఫీసుల చుట్టూరు తిప్పకుండా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఒక టైం బాండ్ పెట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రజల మెప్పు పొందడానికే మరి ప్రజలకు చేరువుగా ఉండాలని ప్రజాప్రతినిధులు అధికారులు కూడా మరి ఈ దర్బారు ఏర్పాటు చేసి అందుబాటులో ఉండాలని కూటమి ప్రభుత్వం మరి ఏదైతే ఇచ్చిందో దానికి ప్రతి విషయంలో కూడా పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా అధికారులతో అది ఒక రోజులో అయ్యే ప్రోగ్రాం కాదు. ప్రతి సచివాలయంలోని కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రూరల్ నియోజకవర్గంలో ఒక టైము షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు రేపు 1వ తారీఖు నుంచి ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో స్థానిక నాయకులు, కూటమి నాయకులు అందరినీ కలుపుకుని ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు మేమందరం కూడా అధికారులు మేము ఎవ్రీ డే కూడా మరి గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ఈ సమస్యల పరిష్కారానికి మరి పూర్తి స్థాయిలో
మరి పరిష్కారం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, ఎంపీ గారు వారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా కాన్ఫరెన్స్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా సమస్యని పరిష్కరించుకోవడం కోసం మాకు ఈ నిధులు కావాలి, అది ఈ సొల్యూషన్ కావాలని చెప్పడం కోసం ఒక డాటా తయారు చేసుకుంటాము. అదేవిధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటాము. దానిలో భాగంగానే ముందుగా ఇష్యూలను అవగాహన చేసుకోవడం, ప్రజల్లో చేసుకోవడం. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రులు పబ్లిక్ ప్రివిలేజ్, అదేవిధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చేయడం కోసం మనం ఏ విధంగా ఉంది, దాని పబ్లిక్ పర్ఫెక్షన్ ఏ విధంగా పెంచడానికి కూడా మనకి సచివాలయ సిబ్బంది కూడా అందరికీ చేసి మన సాధ్యం త్వరలో ఒక డాటాని తయారు చేసుకుని ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకుని గౌరవ శాసనమండలి శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి ద్వారా ముఖ్యమంత్రి వారికి, ఉప ముఖ్యమంత్రి వారికి, కన్సర్న్ శాఖ మంత్రి వారికి వారి ద్వారా సబ్మిట్ చేయడానికి ఒక యాక్షన్ తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. మళ్ళీ మధ్యాహ్నం కూడా మనం సభ కండక్ట్ చేస్తాం. కాకినాడ కేంద్రంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అక్రమాలు జరుగుతున్నాయని, పిఠాపురం బైపాస్ రోడ్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సీఎం రిలీఫ్ ఫండ్ అవకతవకలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలు గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్నాయని, వీటిపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని వర్మ పేర్కొన్నారు. తక్షణం ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలని వర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండెపూడి ప్రకాష్, బర్లా అప్పారావు, సఖుమళ్ల గంగాధర్, రాయుడు శ్రీనుబాబు, సానా రాంబాబు, కొరుప్రోలు శ్రీను, గొర్లా నాగార్జున, గొడుగు సూరిబాబు, గౌతు చక్రం, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, దాసం సురేష్, వరదా సత్యబాబు, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ కొత్తగా పెట్టిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ హైవే ఫేస్ లో ఉంది. వారు దగ్గరికి వెళ్తే వాళ్ళ వ్యాపారం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి మీలో పెట్టేస్తాం, మీరు ఎవరన్నా కాళ్ళు చేతులు ఇరిగిపోతే వచ్చేయండి, లేకపోతే ఆపరేషన్ కావాలంటే వచ్చేయండి. ఆ విధంగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నది అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి. పిఠాపురంలో జరిగింది, దాన్ని కూడా మేము మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. వాళ్ళ హాస్పిటల్ డాక్టర్ వచ్చి మేము పంపించామండి, పొరపాటు అయిందని అంటున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ప్రతి పేదవాడికి అందుద్ది. కలెక్టర్ని కలవచ్చు, కలెక్టర్ గారు ఇస్తారు. అలాగే ముఖ్యమంత్రి గారిది గ్రీవెన్స్ ఉంది, అక్కడ కలవచ్చు, అక్కడ ఇస్తారు. ఇక్కడ జనసేన పార్టీ అవనండి, తెలుగుదేశం పార్టీ అవనండి, బీజేపీ పార్టీ అవనండి, కూటమిలో ఎవరి దగ్గరికన్నా వీళ్ళు ఇస్తారు. వీళ్ళు హాస్పిటల్ నుంచి బల్క్గా ఎక్కడికి పంపుతున్నారు? బల్క్గా చేయవలసిన పని ఏంటి? హాస్పిటల్లో డాక్టర్ అన్నది హాస్పిటల్లో పేషెంట్కి వైద్యం చేయాలి. అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధం ఏంటి? అంటే అల్టిమేట్గా ఆలోచనతో ప్రభుత్వం మీద అధికంగా నిధులు భారం పడే విధంగా ఈ హాస్పిటల్ తయారవుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా సహాయ నిధి ఇవ్వడం జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద కొడుకుగా ఇస్తానని చెప్పారు. దానికి ప్లాట్ఫారమ్స్ సీఎం గారి గ్రీవెన్సెల్, అలాగే పార్టీ గ్రీవెన్సెల్స్, అలాగే జనసేన గ్రీవెన్సెల్స్, తెలుగుదేశం గ్రీవెన్సెల్స్, బీజేపీ గ్రీవెన్సెల్స్. అదే కాకుండా ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గర ఉండే గ్రీవెన్సెల్స్, ఇక్కడ పాడా కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉండే గ్రీవెన్సెల్స్, వీటి ద్వారా కూడా వెళ్తాయి. అంటే ఒక హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయి ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక పక్క ఆరోగ్యశ్రీలో ప్రజల నుంచి పిండేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు అలవాటైనవి? ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అలవాట్లన్నీ కూడా వైసీపీ పాలనలో ఉన్నాయి. ఇవి కంటిన్యూ అవుతున్నాయి, ఈ బయట పడుతున్నాయి ఒకటి. ఉపాధి హామీ పథకం సమన్వయంతో పిఠాపురం నియోజకవర్గంలో మంజూరు చేసిన అనుసంధాన అంతర్గత రహదారుల పనులను త్వరితగతిని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి అధికారులను ఆదేశించారు. ఆయన డ్వామా, పాడా, పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల్లో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టవలసిన జనావాసాలను కలిపే కనెక్టింగ్ రోడ్లపై సమీక్షించి అవసరమైన పనులు చేపట్టేందుకు 8 కోట్ల మేరకు నిధులు మంజూరు ఆమోదించారు. అలాగే ఆవాసాల్లో ప్రజాప్రతినిధులు అత్యవసరమని సూచించిన
ప్రజలు విజ్ఞప్తి చేసిన అంతర్గత రోడ్ల పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ పి వెంకటలక్ష్మి, పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ ఏవీఎస్ శ్రీనివాస్, ఎంపీడీఓలు, పీఆర్డీఓలు, ఏఈలు, డ్వామా ఏపీడీలు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో కాలువలను అతిక్రమించి అక్రమంగా వ్యాపార సముదాయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే ఎటువంటి అక్రమాలపైన ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. శనివారం ఉదయం నగరంలోని మెయిన్ రోడ్లో సంత చెరువు వరకున్న ప్రాంతంలో కాలువలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు. వ్యాపారస్తులు కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పూడికతీత, శుభ్రత పనులకు అడ్డంకులు ఏర్పడి మురికి నీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. కాలువలు పూర్తిగా బ్లాకే దుర్వాసన వ్యాపించడంతో అక్కడ నిలబడలేని పరిస్థితి నెలకొనడంతో పాటు ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని తక్షణమే కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు ఇన్ఛార్జ్ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ కమిషనర్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, భద్రతకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని అన్నారు. కాలువలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అవన్నీ తొలగించి నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపారస్తులు నగరాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఏసీపీ శ్రీధర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాహనాలు వెళ్ళే దారి డ్రైన్ వాటర్ మనిషి ముఖముఖ వచ్చిపోతుంది. ఇక్కడ నాకు కంపార్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ ఏమైందంటే ఇక్కడ వేరే చోట పడిసి మొత్తం ఆక్రమించేశాడు. అదేవిధంగా అక్కడ ఆక్రమించడం వల్ల మొత్తం నీరంతా కూడా వాటర్లో వాడిన వేస్ట్ వాటర్ కూడా డ్రైన్కి వచ్చేది. దానివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పబ్లిక్ కూడా నాకు చాలా దరఖాస్తు రావడం జరిగింది. దాంతో ఇప్పుడు మళ్ళీ వాటర్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ ఒకటే నా రిక్వెస్ట్, ఇక్కడ ఏంటంటే మీరు వ్యాపారం చేసుకోండి. మరీ ప్రొడక్షన్ కూడా ఫుడ్ కోర్ట్ కూడా మీరు ఆక్రమించడం వల్ల పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. దాంతోపాటు ముందు ఏదైతే వాటర్లో వచ్చిన వేస్ట్ రోడ్డు మీద వచ్చేస్తుంది. అది డ్రైన్లోకి వెళ్ళి వచ్చింది. డ్రైన్ మూవ్ చేయడం వల్ల రోడ్డు మీద వస్తుంది. అట్లా చేయకుండా ఉండవలసింది అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ పబ్లిక్ ప్రజారోగ్యం ముఖ్యము, ప్రజా సేఫ్టీ ముఖ్యము. అందువల్ల మరి కొన్ని ఆక్రమణలో తొలగించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రోడ్డు నుంచి మొత్తం ఆక్రమించేసి ఆ చేయడం వల్ల వెహికల్కి ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది. పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది. మన స్వచ్ఛతాచారాన్ని బాధ్యత మనం నిలబడతాం కాబట్టి మన వ్యాపారం మీకంటే ముఖ్యమో ప్రజల సేఫ్టీ కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యం. కాబట్టి ప్రజా సేఫ్టీ దృష్ట్యా కొన్ని ఆక్రమణలు తొలగించడం జరుగుతుంది. దానికి ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించినగా మేమకి మనస్ఫూర్తిగా నమస్కారం. కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహన్ రావు, కార్యదర్శిగా పిఎన్కే వివిఎస్ మూర్తిబాబులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోడగిరి శ్రీనివాసరావు ప్రకటించారు. శనివారం కాకినాడలోని ఏబీ ఎన్జీఓ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్జీజీఓ కాకినాడ జిల్లాకు చెందిన 17 పోస్టులకు గాను నామినేషన్లు దాఖలు కావడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహన్ రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా మఠపతి వెంకటేశ్వర, ఉపాధ్యక్షులుగా సరళ చంద్రరావు, కేవీఎన్వి ప్రసాద్, వి పాండురంగారావు, ఎంఎన్ సత్యనారాయణ, ఆర్ జయకృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎస్వి భారతి, కార్యదర్శిగా పిఎన్కే వివిఎస్ మూర్తిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వై రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా బి శ్రీనివాసరావు, ఎన్ వీరబాబు, టి చార్లెస్ పాల్, ఎస్ఎల్ పరిమళ్ కుమార్, టి వెంకటరమణ, మహిళా సెక్రటరీగా మహిళా జాయింట్ సెక్రటరీగా వి జయలక్ష్మి, కోశాధికారిగా వై పద్మా మీనాక్షిలు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. నూతన కార్యవర్గం అంతా సంఘ ఉద్యోగుల సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు అందించారు. నూతన కార్యవర్గం ఉద్యోగులందరూ సీఎం చంద్రబాబు చేసిన రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కాకినాడ నగరంలో నగరాభివృద్ధి ఉద్యోగుల సహకారం ఉండాలని కోరారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు, మూర్తిబాబులు మాట్లాడుతూ తమను వరుసగా 3వ ఎన్నికల్లో విజయానికి సహకరించిన ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి ఎన్వి రామారావు, పర్యవేక్షణాధికారిగా ఏ రంజిత్ కుమార్ నాయుడులు వ్యవహరించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పసుపులేటి శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఆచంట రామారాయుడు, బూరిగా ఆశీర్వాదం, రాష్ట్ర ట్రెజరీస్ అకౌంట్స్ ఉద్యోగుల అధ్యక్షులు పాము శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి వేపకాయల వెంకటకృష్ణ, జిల్లా విద్యాశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మొండి రవికుమార్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఇన్ఛార్జ్ అధ్యక్షుడు కడలి శేషగిరిరావు, రాష్ట్ర పంచాయతీ మినిస్ట్రియల్ ఉద్యోగం సంఘం అధ్యక్షుడు ఆర్వివి రమేష్, కూటమి నాయకులు కటకంశెట్టి సత్యప్రభాకర్, మట్ట ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రం బాగుండేది, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మీరు ఒకరని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదివరకంటే మీరంటే వాళ్ళందరూ కూడా ఒకసారి ఎలక్షన్ వస్తే మిమ్మల్ని కలవాలని అనుకున్నారు. కాదు, ఈసారి మీరు మమ్మల్ని కలవడానికి వచ్చి మీకు మద్దతుగా ఉన్నామని తెలియపరిచిన వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తులను సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవరికి ఎదురొచ్చారు ఈ ప్రభుత్వం రావడానికి కోరుతున్నారు. అదేవిధంగా మీకు కూడా అనేక సమస్యలు గతంలో మీరు పనిచేసినప్పుడు కూడా చూసాం. అనేక సందర్భాల్లో కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోతే ఇబ్బందులు పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత విధానం అంతా కూడా తెలుసు, దాని జోలికి పోతున్నాయి. కానీ మీకు కూడా అన్ని విషయాలు తెలుసుకుంటాయి. ఈ ప్రభుత్వం ఎలా నడుపుతున్నారు, ఏ విధంగా నడుపుతున్నారు, నడిపిన దాంట్లో కూడా మీరు భాగస్వాములు ఈరోజు చెప్పాలంటే మీరు కూడా భాగస్వామ్యంగా నడుపుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. మీరు మనం అందరం కలిసి భాగస్వామ్యం నడుపుతున్నారు ఈ రోజున. అయితే మీ అందరూ కూడా మొన్న ఒక డిగే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మిగతా దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే మెడికల్ బిల్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా మొన్ననే రిలీజ్ చేస్తారని తెలిసింది. నాకు నా దృష్టిలో ఇప్పుడే ఇక్కడ వచ్చిందని తెలిసింది. మీరు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నప్పుడు సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున. ఇంకా మిగతా కూడా టీఆర్ఎస్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకి మీ ఎంప్లాయీస్ మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ప్రజలపైన కానీ, అభివృద్ధిపై కానీ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అయితే ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఒక 2 రోజులు ఆలస్యం వచ్చి తప్ప అందరికీ మేలు జరుగుతుంది, ఇది నమ్మండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు. తప్పనిసరిగా అసోసియేషన్ ఉండాలి. హక్కుల గురించి సామరస్యంగా పోరాడాలి. అవసరమైతే సామరస్యంగా విన్నవించాలి. తప్పని పరిస్థితుల్లో పోరాటం కూడా ఏం కొత్త కాదు, నేను చెప్పింది కాదు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం. ఇది సుమారుగా సంవత్సరాలు దాటి 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. సంవత్సరాలు దాటింది. మనకు చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఎంప్లాయీస్. అది ఏదో ఒక ఉపన్యాసంలోనే ఒక మాటలో చెప్తే తీరే సమస్య కాదు. మీరన్నీ కూడా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంప్లాయీస్ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారు. ఎంప్లాయీస్ని ఎప్పుడు కూడా మా రాజకీయ నాయకులుగా మాకు కూడా చెప్తారు, ఎంప్లాయీస్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకూడదు. ప్రభుత్వంలో ఒక భాగం, 1 ఆఫ్ ది పార్ట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళతో మనం సామరస్యంగా ఉంటేనే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనే భావనతో ఈ కూడా ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా మనకన్నీ గతంలో కూడా మాట్లాడుకున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చేయవలసి ఉన్నాయి. ప్రభుత్వం తరఫున అన్నీ కూడా రాబోయే రోజుల్లో 1 by 1 మరి గత ప్రభుత్వంలో వచ్చిన ఇబ్బందుల వల్ల, ఎందుకంటే ప్రతిసారి ఏదో పూచి సాగు పెట్టకూడదు. మనం కూడా గత ప్రభుత్వం తప్పు చేసింది కానీ తిండి పంపించేశారు. మళ్ళీ ఆ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, తప్పు చేయడానికి. మీ అందరూ ఎందుకంటే ఎంప్లాయీస్ విషయంలో మీరు అహర్నిశలు కష్టపడి ప్రజలకు సేవ చేయడంలో ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వం చేస్తున్న విధానాల్ని ప్రజలకు చేరువుగా ఉండి వివిధ శాఖల్లో, ఎందుకంటే ఇంచుమించుగా మన ఎన్ని డిపార్ట్మెంట్ అంటే 110 డిపార్ట్మెంట్స్. ఎందుకంటే అన్నీ కూడా మన ప్రభుత్వంలో మరి ఎంతో మీరు గ్రౌండ్ చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మీ సమస్యలు ఏదన్నా రామ్మోహన్ గారు చెప్పినట్టు మీలో ఒకటిగానే నేను పనిచేస్తాను. ఎమ్మెల్సీ ఇంకోటనే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాతిగానే ఆ రోజు నేను చెప్పాను. ఈ రోజు కూడా మీ తరఫున సామరస్యంగా ప్రభుత్వానికి మన వినతులు తీసుకెళ్ళడానికి కానీ రోజు అహర్నిశలు ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల శ్రేయస్సు కోసం రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో, నారా చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉంటూ ఒకటి గత ప్రభుత్వంలో మరి 5 సంవత్సరాల్లో మాకు రావాల్సిన అన్ని పెండింగ్ బిల్స్ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కానీ, జీపీఎఫ్ బిల్స్ కానీ, ఏపీజీఎల్ఐ బిల్స్ కానీ, మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్నీ కూడా, మెడికల్ ఇన్వాలిడేషన్ కానీ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ రోజుకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల యొక్క బిల్స్పై వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఒక డిఏ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ కూడా ప్రభుత్వం వేయడానికి సమాలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ విషయంలో హెల్త్ కార్డు పట్టుకెళ్తే ఏ హాస్పిటల్లోనూ కూడా మాకు వైద్యం జరగనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులు దాని మీద ఒక అధ్యయనం చేసి దానికి ఒక కమిటీని ఐఏఎస్తో కమిటీని నియమించి కొంతమంది ఒక 400 మంది డాక్టర్లని ఆ బిల్స్ పైన నియమించి అదేవిధంగా ఈ రోజున ఆ హెల్త్ కార్డు అనేది ఒక స్ట్రీమ్లైన్ చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఉద్యోగికి, ఉపాధ్యాయుడికి, పెన్షనర్కి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్గా జరిగే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కృషి చేస్తున్నారు. త్వరలో అది వస్తుంది. అన్ని విధాలా కూడా మాకు ఈ ప్రభుత్వం మా ఉద్యోగులందరికీ పూర్తిగా ఉద్యోగుల పక్షాన ఉందని మీ ద్వారా మా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తారు. పాలపర్తి మూర్తిబాబు, అత్యంత ప్రతిష్టాత్మకమైన కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓఎస్ ఎలక్షన్స్ ఈరోజు జరిగాయి. ఇప్పుడే ఎలక్షన్ అధికారి అనౌన్స్ చేశారు. మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు గుద్దడి రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కార్యదర్శిగా నేను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈ బాధ్యత ముల్లా ఖరీదుగానే భావిస్తూ ఉంటాం. ఎందుకంటే జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా వారి బెనిఫిట్స్ అందేలాగా ఈ నాయకత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ గారి నాయకత్వంలో వారు ఇచ్చిన ప్రతి పిలుపుని మేము శిరసా వహించి తద్వారా జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఏకీకృతం చేసి ఎటువంటి ఉద్యమానికైనా కూడా మేము వెనుకాడమని, మా ఉద్యోగుల బెనిఫిట్స్ పొందే వరకు కూడా మేము విశ్రమించకుండా పోరాటం చేస్తామని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మహాదాత శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు MSN కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నమాడి కొండబాబు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్లకు శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లా నామకరణ సాధన సమితి సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాధన సమితి సభ్యులు పంపన రామకృష్ణ, గుత్తుల రమణలు మీడియాతో మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముమ్మడి వారం వచ్చినప్పుడు బాదులే కార్యక్రమంలో మరి ఆయన మరి ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా అటువంటి మహాదాత పేరు పెట్టడం వల్ల మనకి సంతోషమని కూడా ఆ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆదర్శవంతులందరినీ కూడా మరి పైకి తీసుకొచ్చి వాళ్ళ చేసిన పనులు కూడా పొగుడుతూ ఉంటారు. ఇవి డొక్కా సీతమ్మ గారిని చూసుకోండి, ఆవిడ చాలా మహాదాత, ఆవిడ్ని మరి పైకి స్క్రీన్ మీద తీసుకొచ్చి చాలా చెప్పడం జరిగింది. అలాగే మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు ఆయన కూడా చాలా పొగటం జరిగింది. అదే కాదు, ఆయన రాష్ట్ర స్థాయి మీటింగ్ లో కూడా మల్లాడి సత్యలింగ నాయకర్ మార్గాన్ని కూడా ద్వారం కూడా పెట్టడం జరిగింది. అలాగని మన పెద్దలందరూ కూడా బీజేపీ వారిని కూడా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి దృష్టిలో కూడా పెట్టడం. ఇవన్నీ మీ మీడియా ముందుకు ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాల దృష్టిలో ఉన్నాయి. కానీ ఇది సున్నితమైన అంశం, మీరు ముఖ్యంగా గమనించండి. ఇది చాలా సున్నితమైన విషయం. ఇటువంటి విషయాల్ని మీరు ప్రభుత్వం వెంటనే కానీ ఏదో చర్య తీసుకోకపోతే రేపు రొద్దుట జరగబోయే మరి పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం. అటువంటి వ్యక్తి పేరు పెట్టలేదయ్యా అనే బాధ కూడా మా అందరిలో ఉంది. ఈ రోజు కొత్త కార్యక్రమంగా మరి పెద్దలందరూ కూడా మరి సాధన సమితి అంతా కూడా కూర్చొని ఇవాళ కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి కలెక్టర్ గారికి, మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే అనేక ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకి అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా తొందరలో మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు నామకరణం చేయాలని వినతి పత్రాలు ఇవ్వడానికి ఈవేళ మీ ముందుకు వస్తా ఉన్నాం. పాలన వెళ్ళి
బర్మాదేశ్ వెళ్ళి సంపాదించి అప్పట్లోనే 8 లక్షలు క్యాష్ తెచ్చి నగదు అక్కడ ట్రస్ట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి వారి చేతిలో 8 లక్షలు పెట్టి దీన్ని మీరు ఏం చేస్తారో చదువు ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి, కుల మతాలకు అతీతంగా అందరూ చదువుకోవాలి అంటే అప్పుడు పరిస్థితులు చదువుకోవాలంటే ఫీజులు కట్టలేని పరిస్థితులు, తినడానికి కూడా గడిన పరిస్థితులు. ఆ రోజుల్లో ఎంఎస్ఎన్ జాతి స్థాపించి ఫ్రీగా చదువు చెప్పి పరిస్థితి ఏర్పాటు చేసి చదువుకోవడానికి తినడానికి కష్టమవుతే తినడానికి ఏర్పాటు చేసి అందులో మెస్ అన్ని పెట్టి అలాగే ఉండడానికి కూడా అకామిడేషన్ హాస్టల్ కూడా ఏర్పాటు చేసిన మహాదాత. ఆయన వలన కొన్ని లక్షల కుటుంబాలు ఈవేళ ఉద్యోగాలు ఉన్నాడు, చదువుకోవడం అనండి, అందులో టీచింగ్ స్టాఫ్ ఎవరైనా మంచి పొజిషన్లో ఉన్నారు. అంత దాత ఎక్కడ ఉంటుంది? మనం చూస్తాం జమీందారులు దానాలు ఇవ్వడం ఇవన్నీ. మరి ఈయన కష్టపడి చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నిస్వార్థంగా మళ్ళీ ఆయన చేసిన దానాలు ₹1 వెనక్కి కావాలని కానీ 1 సెంటు భూమి వెనక్కి కావాలని కానీ వచ్చిన దాఖలాలు లేవు వాళ్ళ కుటుంబ సభ్యులు. మిగతా వాళ్ళు అయితే చూస్తున్నాం కోర్టుల్లోనే లేకపోతే భూదాన మాకు రావాలి అనే పరిస్థితి ఉంది. మరి ఈయన పేరు మన సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టడం జరిగితే ఈ ఎన్డీఏ కూటమికి మంచి మైలేజ్ వస్తుంది. అన్ని కులాలు అందరూ 100% గుర్తించి మరి మంచి సపోర్ట్ చేస్తారు వచ్చే ఎలక్షన్లో కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి పెద్దలు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, కూటమి వారు ఈయన పేరు తప్పకుండా యాడ్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. తప్పకుండా మా అందరి కోరిక నెరవేరుతుంది. ఎంతో ఉజ్వల భవిత కలిగిన యువత మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరుతూ పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, జన విజ్ఞాన వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో సైకిల్ పై ప్రచారాన్ని నిర్వహించారు. పిఠాపురం పట్టణం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ నుంచి ఈ ర్యాలీని ప్రారంభించి పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించారు. మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు మద్యానికి దూరంగా ఉండి జరుపుకోవాలని, యువత మద్యం మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మనాపల్లి అప్పారావు, విఎస్ రెడ్డి, కూరాకుల సింహాచలం, కరణం విశ్వనాథం, భాస్కరాచార్యులు, సూర్యనారాయణ, సతీష్, అల్లం పాపారావు, పిల్లి శ్రీను, రాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు మిఠాయిలు పంచుకుని నూతన సంవత్సరాన్ని ఆహ్వానించండి. అంతేగాని ఆరోగ్యం పాడు చేసే బ్రాందీ, విస్కీ, బీర్లతో పాటు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మేధావులకి, అనేక ప్రజా సంఘాలకి, అనేక సంఘాలందరికీ కూడా మేము ఒకటి మనవి చేస్తున్నాం. పిల్లలు రోడ్డు మీద రానికండి. డిసెంబర్ 31 రాత్రిని రోడ్డు మీద రానికుండా ఇంట్లో జరుపుకోండి. ఒరే బాబు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళొద్దు, నీకు పలావ్ కావాలంటే పలావ్ చేసి పెడతాను, నీకు స్వీట్లు కావాలంటే స్వీట్లు తయారు చేస్తాను, నువ్వు ఇంట్లోనే జరుపుకో కానీ రోడ్ల మీదకి రావద్దు అని మేము మా జన విజ్ఞాన వేదిక మద్యము మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పి వెంకటాపురం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా నిర్వహించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి కుళాయి నీటి కనెక్షన్లకు సంబంధించిన శిలాఫలకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి నాణ్యమైన నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, దీని ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ఊపునిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, పెంకె సోమరాజు, కడలి ఈశ్వరి, నందిపాటి త్రిమూర్తులు, మాదారపు తాతాజీ, సతీష్, నందిపాటి శ్రీనివాస్, స్వాతి, హేమ, పాల సత్యబాబు, బాల పాల్గొనగా సంబంధిత శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. గ్రామ ప్రజలు ఈ పథకం అమలుతో తమ తాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు ఎవరన్నా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య పరిష్కారం, గతంలో డాక్రా సమస్య తీసుకొచ్చారు, దాన్ని అమ్మటే పరిష్కారం చేసి తగిన రీతిలో తీసుకెళ్ళాం. ప్రతి ఏ సమస్య అయినా సరే మా నాయకులు, కూటమి నాయకులు మీకు దగ్గరలోనే ఉన్నారు. ఒక పార్టీ కాదు, 3 పార్టీల మనుషులు ఉన్నారు మీకు. 3 పార్టీల మనుషుల్లో ఏ ఒక్కరికి చెప్పినది ఆ కౌరు నా దగ్గర 2 నిమిషాల్లో చేరుతుంది. ఆ పని మీ సక్రమంగా ఆ పని మేము పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, అలాగే ఈ మంచినీరు ట్యాంక్ నిర్మాణానికి చేపట్టిన డిపార్ట్మెంట్ వారు సకాలంలో అందజేసి చేసినందుకు డిపార్ట్మెంట్ వారు కూడా ధన్యవాదాలు తెలియజేశాను. ఎందుకంటే గత ప్రభుత్వం తాలూకా బిల్లులు ఒక నీడలో వర్కులు చేసేసి కాంట్రాక్టులు చేసేసి ఆ బిల్లులు ఇవ్వక చాలా ఇబ్బంది పెడతా ఉంటుంటే వాళ్ళకు కూడా బిల్లులు పార్టీలు చూసుకోకుండా పార్టీ రహితంగా పవన్ కళ్యాణ్ గారు బిల్లులు చెల్లించి వాళ్ళందరితో పనులు మొదలుపెట్టించి వాళ్ళ పనులు చేస్తూ ఉన్నాం. పనులు చేసి ఈ నీరు ప్రతి ఒక్కింటికి కూడా శుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన నీరు ఇస్తామని చెప్పి మాటిస్తూ, అలాగే
రోడ్లు కానీ ట్రైన్స్ కొంచెం టైం పడుతుంది ట్రైన్స్కి అయితే, ఎందుకంటే ఒక మ్యాజిక్ ట్రైన్ అన్నది ఒక ట్రైన్ ఒకటి వేస్తూ ఉన్నారు మన ఏరియాలో. అది సూట్ అవుతుందా లేదో చూసుకుని ఆ సూట్ అవ్వకపోతే మామూలు ట్రైన్లోకి వెళ్తాం. కాబట్టి అక్కడ ట్రైన్స్ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోని ప్రతి ఒక్కరి విషయంలోని మేము అవేర్గా ఉన్నాం. మీరు తప్పకుండా మా కూటమి నాయకుల ద్వారా ఏ కౌరు పంపినా సరే ఆ కౌరుకి వెంటనే మేము మా దగ్గర నానాజీ కనపట్టలేదు, నానాజీ గారు రావట్లేదు, నానాజీ గారు ఏం చేస్తున్నారు అన్నది చూసుకోండి. ఎందుకంటే నానాజీ అటు ఇటు తిరిగి కన్నా నానాజీ ఒక చోట కూర్చుని మీకు నిధులు తీసుకొచ్చి మీకు పని చేస్తుంటే చేయడానికి పోలేంతమంది 3 పార్టీల నాయకులు ఉన్నారు చేయడానికి. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో లా విద్యార్థుల కోసం ప్రత్యేక సందర్శన శిక్షణ సదస్సు నిర్వహించారు. కాకినాడ పిఎస్ రాజు లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి సంగీత ఆధ్వర్యంలో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి సిఐఎం అప్పలనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఆదికవి నన్య యూనివర్సిటీ లా సిలబస్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ బుచ్చిబాబు విద్యార్థులకు న్యాయశాస్త్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐఎం అప్పలనాయుడు మాట్లాడుతూ న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అత్యంత అవసరమని, చట్టాలపై లోతైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంగీత మాట్లాడుతూ ఈ సందర్శనకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జాఫర్ ఖాన్, ఖాలిద్, ఫణీంద్ర, నాగేంద్ర, శ్రీనివాసరావు, సాయి, బాబురావు, విశ్వాస్, సూర్య, సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బుజ్జిబాబు, కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సైనికుడు. మన కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఉన్న పిఎస్ఆర్ లా కాలేజీకి సంబంధించి 14 మంది లా కాలేజీ విద్యార్థులు 10 రోజులు ఇంటర్న్షిప్ ట్రైనింగ్లో భాగంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి సంబంధించిన విధులు ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ గురించి ట్రైనింగ్ నిమిత్తం వచ్చారు. వారికి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసు వారు తీసుకునే చర్యలన్నింటి మీద సమగ్రంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటి నుంచి కేసు ఇన్వెస్టిగేషన్, అలాగే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకు జరిగే వివిధ దశల గురించి వివరంగా వివరిస్తాం. దానితో పాటు వారికి వాళ్ళ డే టు డే లైఫ్లో భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్ళని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మాకుండే నాలెడ్జ్ ప్రకారం మేము వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫీల్డ్ ట్రైనింగ్లో భాగంగా మా దగ్గరకు వచ్చే కొన్ని కేస్ స్టడీస్ కూడా వారికి వివరించడం జరుగుతుంది, పంపించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి మాకు 2 టౌన్ పోలీస్ స్టేషన్, కాకినాడ సిటీ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి నిన్న సందర్శనకు వచ్చామండి. ఒక ట్రైనింగ్ క్లాస్ ఇక్కడ వారి సిబ్బందిని మాకు పరిచయం చేసి వారితో ఒక ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసి మరి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి విధులు కానీ, మరి సైబర్ నేరాలు కానీ, మరి నేర నిరోధక చట్టాలు కానీ, అలాగే ఈ క్రైమ్ విభాగంలో కీలక సెక్షన్ల గురించి, అలాగే నాన్ బెయిలబుల్ కేసుల గురించి, అలాగే బెయిలబుల్ కేసుల గురించి, అలాగే వీళ్ళకి బెయిల్ ఎలా మంజూరు చేస్తారు వీటి గురించి మరి మాకు ప్రాక్టికల్ గా ఏమైతే అవసరమో వాటన్నిటిని చాలా వివరంగా చెప్పడం జరిగిందండి. నిన్న మరి హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారు కానీ, ఈ రోజు మరి ఎస్ఐ గారు తానే స్వయంగా మాకు చాలా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పంచడం జరిగింది. మరి ఈ విధంగా మాకు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది భవిష్యత్తులో మేము కోర్టులో ఏదైనా కేసు వాదించాలన్నా మరి మాకు భవిష్యత్తులో మా న్యాయశాస్త్రానికి సంబంధించి చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే న్యాయవాదిగా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. నేను ఒకటే చెప్తానండి, మరి పంటకి ఎరువు అనేది ఎంత అవసరం, మరి నేటి సమాజానికి న్యాయవాది అనేటువంటి వ్యక్తి చాలా అవసరమండి. కానీ సమాజం ఇలా అయింది కాబట్టి ప్రతి ఇంటికి ఒక న్యాయవాది ఉండాలి. మరి ఇదే విధంగా మేము పోలీసులతో అనుసరిస్తూ, అదే విధంగా మా మేడం సంగీత మేడం వేసినటువంటి అడుగుల్లో నడుస్తూ మరి భవిష్యత్తులో మాకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ని మాకు ఉపయోగపడే ఈ ట్రైనింగ్ ని ఉపయోగించుకుంటామని నేను తెలుసుకుంటున్నాను. ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ విద్యార్థులం. మాకు మా ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సంగీత మేడం గారు మాకు కాకినాడలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లోని బ్యాచీల వైజు విడగొట్టి ఆ బ్యాచీల వైజు ప్రతి స్టేషన్లోని మాకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఈ ట్రైనింగ్ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మా బ్యాచ్ అయితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ మన సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, మొత్తం స్టాఫ్ అందరూ కూడా మాకు ఫుల్ కోఆపరేషన్తో చేయిస్తున్నారు. మాకు ఈ 3 సంవత్సరాలు చదువుకున్న దాన్ని బట్టి మాకు రావాల్సినటువంటి నాలెడ్జ్, న్యాయపరంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఈ పోలీస్ స్టేషన్లో కొన్ని కీలకమైన విషయాలు మాకు చాలా తెలియజేశారు. అలాగే ఈ పోలీస్ స్టేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మేడం గారు మాకు ఫస్ట్ నుంచి కూడా ఫుల్ కోఆపరేషన్ చేస్తూ, అలాగే మేము నేర్చుకున్నటువంటిది సమాజానికి ఉపయోగపడేలాగా
న్యాయ వ్యవస్థలోని మన సార్ అన్నట్టు ప్రతి ఇంటికి ఒక న్యాయవాది ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ సందర్భం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ అశోక్ నగర్ లో గల శ్రీ దుర్గాదేవి పూజా మందిరంలో ఆలయం విగ్రహ ప్రతిష్ఠ రోజున ప్రతి ఏటా అమ్మవారి ఆలయంలో 4వ చండీ హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి శ్రీ దుర్గాదేవి అమ్మవారి పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోర్చనల నడుమ వైభవంగా జరిపించారు. అదేవిధంగా అమ్మవారి ఆలయం పునఃనిర్మాణమై 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 4వ చండీ హోమం కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై చండీ హోమంలో భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సెక్రటరీ ముమ్మిడి వెంకట సత్యనారాయణ, ట్రెజరర్ ఉలిశెట్టి విజయభాస్కర్లు మాట్లాడుతూ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన డిసెంబర్ 27వ తేదీన ఆలయ వార్షికోత్సవం రోజున చండీ హోమం కార్యక్రమం జరిగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నవజ్యోతి శ్రీ దుర్గాదేవి పూజా మందిరం కమిటీ ప్రెసిడెంట్ నామ రామారావు, వైస్ ప్రెసిడెంట్ మర్రెడ్డి శ్రీనివాస్, సెక్రటరీ ముమ్మిడి వీర వెంకట సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ట్రెజరర్ ఉలిశెట్టి విజయభాస్కర్, కమిటీ సభ్యులు చందు, శివ, సీతారాముడు, మణికంఠ, నాని, తుమ్మలపల్లి లక్ష్మి, అడ్డాల జయమ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇది ఫస్ట్ ఉదయం 8 స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మొత్తం యాగం మొదలుపెట్టి అమ్మవారికి నైవేద్యం మామూలుగా అన్ని రకాల పళ్ళ రసాలతో అమ్మవారికి అభిషేకం, భక్తుల సహకారంతో భక్తులు ఇచ్చినవన్నీ కూడా అమ్మవారి మీద వేసి వాటితో కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే తర్వాత అమ్మవారికి చండీయాగం కార్యక్రమం జాయిన్ చేయడం జరుగుతుంది. తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమానికి మాకు ఇంతమంది భక్తులు మేము అడగకుండా ఫోన్ ద్వారా మాకు ఇంతమంది భక్తులు 150 మంది దగ్గర భక్తులు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతి సంవత్సరం ఎంత డెవలప్ చేసినట్టు వాళ్ళకి సరదా వృత్తులు మాకు ఎన్నో తరఫున కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే మళ్ళీ 1:30 2 గంటలకి కొద్దిగా లేట్ అయిపోయింది. భోజనాలు కూడా కార్యక్రమం భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు కూడా కమిటీ వారు ఇచ్చేశారు. అలాగే ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. అలాగే వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం డిసెంబర్ 27వ తారీఖున జరుగుతుంది. వారాలు మారుతాయి కానీ తేదీ మాత్రం మారుతుంది. మొత్తం ముఖ్యమంత్రికి చెప్పండి. నవజ్యోతి యువజన సంఘం తరఫున దుర్గామాత పూజా మందిరం స్టార్ట్ చేసి 35 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా మరి తిరిగి మళ్ళీ 4 సంవత్సరాల క్రితం పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ప్రతిష్ఠ మహోత్సవం సహకారంగా అదే రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున చండీ యోగా కార్యక్రమం భక్తుల సహకారంతో జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది భక్తుల యొక్క మనోభావాలకి అనుగుణంగా ప్రతి ఏడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి భక్తులు ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై దుర్గా, జై దుర్గా. కాకినాడ దేవాలయ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించే ఉత్తరద్వార దర్శనం ఏర్పాట్లపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆలయానికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ఆలయ చైర్మన్ వెత్సం మురళి, కమిటీ సభ్యులు పెద్దలు అద్దేపల్లి గంగరాజు, దంగేటి సతీష్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే కొండబాబు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు ఆలయ కమిటీ అధికారులతో ఈ నెల 30వ తేదీన జరిగే ఉత్తరద్వార దర్శనంకు ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాకినాడతో పాటు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో సిపిఆర్ కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ నిర్వహించే వైద్య శిబిరాలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కార్యదర్శి డాక్టర్ రామకృష్ణ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన పీడీజీ ఎస్వీఎస్ రావు చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం కన్నుల పండుగ వైభవంగా జరిగింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా కరపకు చెందిన మహాత్మా జ్యోతిరావు పులే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కు సుమారు 30,000 రూపాయలు విలువ చేసే కంప్యూటర్ ప్రింటర్ వస్తువులను అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ బహుకరించగా వాటిని పీడీజీఎస్వీఎస్ రావు చేతుల మీదుగా పాఠశాల ప్రిన్సిపల్ కేవీ రామకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్కేలు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అనేక వైద్య శిబిరాలతో పాటు ఆరోగ్య పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ఉంటుందని, అందులో వైద్యులుగా తమ సహకారం అందిస్తామని చెప్పారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ డాక్టర్ కాదా, డాక్టర్ రామకృష్ణలు తమ క్లబ్కు చెందిన సభ్యులని ఐఎంఏ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల అభినందనలు తెలిపారు. వారిని క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం పండుగ వాతావరణంగా ఆయన ప్రస్తావించారు.
ఇటీవల క్లబ్ అధ్యక్ష నామినీగా ఎన్నికైన చందును కూడా సత్కరించారు. కరప పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పట్ల తప్పక సహాయ సహకారాలు అందిస్తామని, క్లబ్ సభ్యులందరి సహకారంతో నిర్వహిస్తామని డాక్టర్ గోపీనాథ్ ప్రకటించారు. కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ సానా ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, పీడీజీ డాక్టర్ ఎస్వీఎస్ రావు, జోగా చందర్రావు, చిలికాని సూర్యారావు, లంకా సాయిబాబు, మాజేటి పవన్, చిరంజీవి రెడ్డి, డాక్టర్ సతీష్, ఉదయ్ భాను, డిఐఎన్ ప్రసాద్ వర్మ, తాళ్లూరి శ్రీనివాసరాజు, కంబాల శ్రీధర్, చార్మినార్ వర్మ, ధనసాగర్, ప్రసాద్, సత్యమూర్తి, పరశురాంతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీగా అంతేకాకుండా లక్కీగా ప్రెసిడెంట్ కూడా మన గోల్డెన్ జూబ్లీ సభ్యులే. సీనియర్ ఐఎంఏ స్టేట్ పాస్టర్స్ జిఎస్ మూర్తి గారు వీళ్ళంతా కూడా మన గోల్డెన్ జూబ్లీ సభ్యులు అవ్వడం మంచి అదృష్టం. సీనియర్ ఐఎంఏ సభ్యులు బాలకృష్ణ గారు, ఎస్ఎస్ గారు వీళ్ళందరి సహకారంతో మంచి హెల్త్ క్యాంప్స్, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్, హెల్త్ సమాజానికి ఎంత ఉపయోగం. సో ఐఎంఏ తరఫున ఖచ్చితంగా మంచి హెల్త్ క్యాంప్స్ అవి నిర్వహించడం, మేజర్ హెల్త్ యాక్టివిటీస్లోని ఐఎంఏ భాగస్వామ్యంతో ఎటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టినాం మంచి సహకారాలు డాక్టర్స్ తరఫున నేను అందిస్తానని తెలియజేస్తున్నాను. మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. హెల్త్ క్యాంప్ ఖచ్చితంగా ఐఎంఏ రోటరీ కంబైన్ బ్యానర్లోని హెల్త్ క్యాంప్ చేస్తే ఒక ముఖ్య విషయం కూడా ఈసారి సిపిఆర్ మన ప్రెసిడెంట్ ఇందులోని ఆల్రెడీ ఇండియన్ సొసైటీ ఫర్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఇండియన్ రెసిస్టేషన్ కౌన్సిల్ ఫెడరేషన్, అంతేకాకుండా మన రోటరీ 3020 డిస్ట్రిక్ట్ 3 కలిపి చేస్తున్నాయి. ఇందులో ఐఎంఏ కూడా భాగస్వామ్యం. ఎందుకంటే ఐఎంఏ మెయిన్ సహకారం ఎక్కడ కావాలంటే ఐఎస్సిసిఎం అంటే ఇండియన్ సొసైటీ ఫర్ క్రిటికల్ కేర్ మెడిసిన్, అది ఓన్లీ మేజర్ సిటీస్లోనే కన్ఫర్మ్ అయ్యింది. అంటే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, ఈవెన్ శ్రీకాకుళం, విజయనగరంలో కూడా లేదు. సో ఓన్లీ సిటీస్లోనే మనం విస్తృతంగా ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం. చాలా పిఠాపురం కానీ మన చుట్టుపక్కల విలేజ్ అన్నింటిలో కూడా చాలా మున్సిపల్ స్కూల్స్లోని ఈ కార్యక్రమం చేపట్టలేకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే ఐఎస్సిసిఎం బ్రాంచెస్ లేవు. బట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విస్తృతంగా ప్రతి టౌన్లోనే ఉండడం వల్ల ఐఎంఏ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి, ముఖ్యంగా మన ఏరియాలోని ఐఎంఏ ద్వారా మనం సిపిఆర్ కార్యక్రమాలు, మన రోటరీ సభ్యులు కూడా లాస్ట్ వీక్ ఎస్వీఎస్ రావు గారు చెప్పిన మన రోటరీ సభ్యులు కూడా సిపిఆర్ కార్యక్రమాన్ని ఒకసారి నిర్వహిద్దామంటే. సో ఐఎంఏ తరఫున హెల్త్ క్యాంప్స్, సిపిఆర్ కార్యక్రమం రెండు కూడా విరివిగా చేయడానికి ఐఎంఏ సెక్రటరీగా నా సహాయ సహకారాలు పూర్తిగా చెప్పి వాళ్ళు అక్కడే పడుకుని వాళ్ళకి అన్ని క్లాసులు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మార్నింగ్ 4:30 నుంచి పీఈటీ గారు, ఫిజికల్ డైరెక్టర్ గారు వస్తారు. అక్కడి నుంచి మాకు రాత్రి 9 క్లాసులు జరుగుతాయి. 9 to 5 ఒక టీచర్ కూడా పడుకుంటారు. మాకు యాజ్ పర్ ది గవర్నమెంట్ మెనూ ప్రకారం మాకు భోజనాలు మేము పిల్లలకి పెడతాం. ఎలాగంటే మాకు 6 days ఎక్స్ట్రా యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్. 6 days తర్వాత ఎవ్రీ లంచ్ ఒక పెరుగు, ఒక ఫ్రూట్, తర్వాత యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్ మెనూ మేము అక్కడ పెట్టిస్తాం. దాని ప్రకారం మేము వెజిటబుల్స్ అన్నీ కూడా. అయితే ఏంటంటే అక్కడ మాకు నిలవబెట్టిన ఉంచుకోండి, మధ్యాహ్నం పెట్టిన భోజనం రైస్ మిగిలిపోతే కాలేజీ తప్ప అప్పటికప్పుడు వండించి పెడతాం. మా స్కూల్లో ఉన్న మెనూ ప్రకారం, మాకు ఆర్డర్ ప్రకారం మేము అప్పటికప్పుడు వండించి వేడి పదార్థాలు మాత్రం పెడతాం. దీంట్లో అక్కడ డిబేట్ అయితే మాకు పైనుంచి వస్తాయి సింకాలు. సో మేము చాలా హ్యాపీగానే మా డ్యూటీస్ అంటే 10th క్లాస్ అయితే ఎవ్రీ ఇయర్ నేను 22లో వచ్చాను. ఇప్పటివరకు 100% రిజల్ట్ వచ్చినాయి. ఒక లాస్ట్ 23లో అయితే మా స్టూడెంట్ ఒక ఆయన ఒకడు మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పరీక్షపై చర్చలో సెలెక్ట్ అయ్యి మోడీ గారిని కూడా కలిసి మా వాడు ఒక అబ్బాయి. తర్వాత జగన్ విద్యాగాంధీలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు. దాంట్లో 50,000 అతను ఫస్ట్ ఒకటి థర్డ్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. మా స్కూల్ ఎప్పుడు కూడా ప్రతి దాంట్లోనూ కూడా స్టేట్ లెవెల్లో గేమ్స్ అయితే అన్నింటిలోనూ ఆల్రౌండర్షిప్ వస్తాయి మా స్కూల్. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధికారులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి సమీక్ష.
ముక్కోటి ఏకాదశి పర్వదినంకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంలు స్పష్టం. కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ అక్రమాలు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణ. పిఠాపురంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగ్లీ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.